ఏపీ భవిష్యత్తు రాజకీయాలు ఇరు పార్టీల సమన్వయంపై టీడీపీ జనసేన మరోసారి చర్చించాయి. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఆయన్ను పవన్ ఆత్మీయంగా ఆహ్వానించారు. సుమారు 2.5 గంటల పాటు ఏపీ రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ అనుసరిస్తున్న విధానంతో రాష్ట్రం నష్టపోతుందన్న ఇరు పార్టీలు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చలు సంతృప్తికరంగా సాగాయని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వ్యూహాలు, మేనిఫెస్టోతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశాలపైన చర్చలు సాగాయని ఆయన చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను ఎలా సాధించాలి అనే దానిపై ఇరు పార్టీల అధినేతలు చర్చించారని మీడియాతో చెప్పారు. సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు. మిగతా అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ చెప్తాం. సుదీర్ఘంగా ఏపీ భవిష్యత్తు రాజకీయాలు ఇరు పార్టీల సమన్వయంపై టీడీపీ జనసేన మరోసారి చర్చించాయి. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఆయన్ను పవన్ ఆత్మీయంగా ఆహ్వానించారు. సుమారు 2.5 గంటల పాటు ఏపీ రాజకీయాలపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ అనుసరిస్తున్న విధానంతో రాష్ట్రం నష్టపోతున్నందున ఇరు పార్టీలు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చలు సంతృప్తికరంగా సాగాయని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వ్యూహాలు, మేనిఫెస్టోతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశాలపైన చర్చలు సాగాయని ఆయన చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను ఎలా సాధించాలి అనే దానిపై ఇరు పార్టీల అధినేతలు చర్చించారని మీడియాతో చెప్పారు.